ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నప్పటికీ గెలుపుపై ధీమా లేక బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. బీజేపీ కూడా పొత్తుకు ఒప్పుకుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సింగిల్గా వస్తుంది. సిద్ధం సభలు నిర్వహిస్తుంది. సిద్ధం సభలతో చాలా ఉత్సాహంతో కార్యకర్తల్లో జోష్ నింపింది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 3 సిద్ధం సభలు నిర్వహించి ఒకదాన్ని మించి మరొకటి సిద్ధం సభలను ఏర్పాటు చేసి బలా అనిపించాడు. ఏపీ వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఏపీ వైపు చూసేటట్లు ఈ సిద్ధం సభలు చూశాయి. మరి 4వ సిద్ధం సభకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు. ఇప్పటికీ సిద్ధం సభలకు కార్యకర్తలు ఉత్సాహంగా కైదలు వస్తాం, ఖచ్చితంగా సభను విజయవంతం చేస్తామని చెప్తున్నప్పటికీ ఎంతో కొంత కొరత అయితే ఉంది. ఆ కొరతను తీర్చడానికి సినీ తారలు సైతం సిద్ధం సభకు వచ్చి జగన్కి జై కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో నాగార్జున కొడుకు నాగ చైతన్య మరియు తమిళ సినీ స్టార్ విశాల్, తర్వాత సినీ తారలు వచ్చి అంజలి, ఈ మధ్యనే కొత్తగా సినిమా తీసిన బేబీ సినిమా స్టార్, వీళ్ళ 4 సిద్ధం సభలకు వచ్చి పెద్ద ఎత్తున సభ అయితే విజయవంతం చేయడానికి ఉన్నారు. మరి వీరితో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ సిద్ధం సభలకు వచ్చే అవకాశం ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరి రెబల్ స్టార్ సిద్ధం సభకు వస్తే కనుక ఎలా ఉంటుంది? మరి రెబల్ స్టార్ చూడడానికి జనాలు వస్తారా, జగన్ చూడడానికి జనాలు వస్తారా అంటే రెబల్ స్టార్ కూడా జగన్ కోసం జై కొట్టడానికి వస్తున్నట్లు చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ రెబల్ స్టార్ ఈ సభకు రావడంతో సభ ఘన విజయం సాధిస్తుంది. ఖచ్చితంగా వైఎస్ జగన్కు రెబల్ స్టార్ తోడైతే 175 సీట్లు పక్కా అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగునున్నట్లు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ ఈ సభలకు సినీ తారలు వస్తే ఏ విధంగా ఉంటుందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.